బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒకవైపు లంచాలు, మరోవైపు రాసలీలలు. పల్నాడు జిల్లాలో పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నారు. కొందరి సిబ్బంది వల్ల పోలీస్ శాఖ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న స్టేషన్ కు వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ సీఐపై వేటు పడింది. అది మరవక ముందే పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మరో సీఐ సస్పెండ్ అయ్యాడు. ఇవి ముగిసేలోపే ఏఎస్ఐ రాసలీలలు వీడియో హల్చల్తో ఎస్ఐ సస్పెండ్ చేశారు. ఇది ముగిసేలోపే స్టేషన్లో వ్యవహారాలన్నీ బయటికి పడుతున్నాయి. బయట చెబుతున్నాడని ఓ ఎస్బీ కానిస్టేబుల్ ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ 20 రోజుల వ్యవధిలోనే జరగడంతో పల్నాడులో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న పోలీసులను చూసి లోకం చీదరించుకుంటుందని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఓవైపు లంచాలు, మరోవైపు రాసలీలలు. అసలు పల్నాడు పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది? పల్నాడు జిల్లాలో పల్నాడు పోలీస్ శాఖలో అయితే వరుసగా బయటపడుతున్న ఘటనలు ఇప్పుడు తీవ్ర చర్చకైతే దారితీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రక్షించాల్సిన రక్షక భటులే ఆరోపణల బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఒకరు వ్యక్తిగత వ్యవహారాల్లో చిక్కుకోవడం, ఇంకొకరు కేసులు నిర్లక్ష్యం వల్ల డబ్బులు వసూలు ఆరోపణలు ఎదుర్కోవడం, అలాగే మరొకరు బెదిరింపులు, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొకరు స్టేషన్ సమాచారం లీక్ చేశారన్న ఆరోపణలు, ఇలా ఒక్క ఘటన బయటపడుతూ పోలీసు వ్యవస్థ ప్రతిష్టను అయితే దెబ్బతీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో శాసించాల్సిన భార్య శిక్షార్హులు అవుతుంటే వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది ప్రశ్నగా మారిన పరిస్థితి అయితే ఉంది. సహజంగా దీనికి సంబంధించి ఘటనలపై చర్యలు తీసుకోవడంపై ఒకవైపు సరే, కానీ ఇవన్నీ ఇంతకాలం ఎలా దాగి ఉన్నాయనే నా సందేహం కూడా వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నలుగురు పోలీస్ అధికారులు, ఏదైతే ఇద్దరు సిఐ స్థాయి అధికారులు, ఒక సిఐకి సంబంధించి ఏదైతే తమ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను వశపరుచుకునే క్రమం, ఆమెతో గడుపుతున్న క్రమం ఉంది. దీంతోనే ఆయనపై దర్యాప్తు ప్రారంభించి అతన్ని విఆర్కి పంపిన పరిస్థితి అయితే ఉంది. మరొక సంబంధించి పరువు హత్యకు సంబంధించి కేసులో 11 లక్షల పైన డబ్బులు చేతులు మారినట్టుగా వాడి తల్లిదండ్రుల దగ్గర నుంచి అమౌంట్లు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో మాచర్లకు సంబంధించిన సిఐని సస్పెండ్ చేసిన క్రమం అయితే ఉంది. అలాగే ఆ యొక్క ఏదైతే సిఐ వెంకటరమణ మాచర్లకు సంబంధించిన సస్పెండ్ అయిన సిఐకి సంబంధించిన సమాచారం స్టేషన్ లోని వ్యవహారం అంతా బయటికి తీసుకెళ్లారని ఎస్బీ కానిస్టేబుల్ పై మరో వేటు పడుతుంది. అలాగే ఏఎస్ఐ, ఏదైతే ఏఎస్ఐ అయితే మాత్రం మాచర్లో చాలా అక్రమాలు, ఘోరాలు పాల్పడినట్లుగా కూడా బయట మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అతనికి సంబంధించి మాచర్లలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మాచర్ల ప్రాంతంలో జంటలుగా వచ్చిన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు వీడియోలు వైరల్ చేస్తామని బెదిరిస్తా కూడా ఈ విధంగా పాల్పడిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏదైతే ఈ విధంగా ఈ నలుగురే బయటపడ్డారా, ఇంకా మరికొంతమంది ఈ విధంగా వ్యవహరించే పోలీసులు ఉన్నారా, అలాగే ప్రజలకి న్యాయం చేసిద్దా, న్యాయం జరుగుతుందా, ఇలాంటి వారు ఉంటే ప్రజల పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఏంటి అనే అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉన్నత అధికారులు పల్నాడు జిల్లా పోలీసులపై దృష్టి సారించి వారికి ఎవరైతే ఎట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా విధించి వాళ్ళని మంచి వ్యక్తిగతంగా కాకుండా అందరికీ న్యాయం చేసే ఉండే విధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించాలని కూడా పల్నాడు జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మానవత